శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8844465584. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో నేను చక్కని వీడియోతో మీ ముందుకు వచ్చానండి. లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా పరిహారాలు చేసామక్క, మాకు జరగడం లేదు, చాలా టెక్నిక్స్ యూస్ చేశాము, ఏది చేసినా కలిసి రావడం లేదని బాధపడేవాళ్ళు, మాకు రిజల్ట్ అనేది రావడం లేదు అనేవాళ్ళు ఈ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో పవర్ఫుల్ టెక్నిక్, సీక్రెట్ మెథడ్ అనమాట. ఈ విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. లా ఆఫ్ అట్రాక్షన్లో మనం యూజ్ చేసేటప్పుడు మీ కోరిక అనేది తొందరగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. జాబ్ గురించి కానీ, ఎగ్జామ్స్ గురించి కానీ, అంటే పరీక్షల్లో మంచి రిజల్ట్ రావడానికి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ రావడానికి కానీ, మ్యారేజ్ గురించి కానీ, అంటే ప్రత్యేకంగా మీకు ఇష్టమైన మ్యారేజ్, అంటే మీకు ఇష్టమైన వ్యక్తితో మ్యారేజ్ కోరుకుంటున్నా సరే ఆ వ్యక్తితో వివాహం జరగడానికి, ఇలా మీరు ఏది కోరుకున్నా సరే నెరవేర్చుకోవచ్చు. మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే స్క్రిప్టింగ్ టెక్నిక్. ఈ స్క్రిప్టింగ్ టెక్నిక్ని యూజ్ చేసి, అక్క మేము రోజు రాయాలంటే రోజు రాయాల్సిన అవసరమైతే లేదు, ఒక్కసారి రాస్తే చాలు. మీరు మీకోసం ఏమి రాస్తారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ కోరిక 6 నెలల్లో కానీ, సంవత్సరం కానీ, లేదంటే 21 రోజులో కానీ, లేదంటే 11 రోజుల్లో కానీ నెరవేరుతుంది. మీరు ఈ స్క్రిప్టింగ్ అనేది డిజిటల్ నోట్ ప్యాడ్ మీద రాసుకోవచ్చు, పేపర్ మీదైనా సరే రాసుకోవచ్చు, లేదా ఏదైనా సరే బుక్ పెట్టుకుని రాసుకోవచ్చు, ఎలా అయినా సరే రాసుకోవచ్చు. ఉదాహరణకి ఒక జాబ్ గురించి అనుకోండి, మీరు ఒక బుక్ని తీసుకోండి, చక్కగా ప్రశాంతంగా కూర్చుని, అంటే మీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడే కూర్చుని, మొదట మీ పేరు, తర్వాత థ్యాంక్ యూ, మీ కోరికలు ఆల్రెడీ నెరవేరాయి, మీకు జాబ్ గురించి కావచ్చు, లేదంటే జాబ్ వచ్చేసిందన్నా సరే, ఉదయం 10 గంటలకు వెళ్ళి ఈవినింగ్ 6 గంటలకు వస్తానన్నా సరే, ఆఫీసులో కొలీగ్స్ నాతో చాలా బాగుంటారు, ఈవినింగ్ మేము చక్కగా సరదాగా ఉంటాము, నేను ఇంటికి వచ్చేసాక నా ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా ఉంటాను, నెలకు ఎంత అమౌంట్ శాలరీతో, అంటే మీరు 1 lakh అయినా సరే, లేదంటే 50,000 అయినా సరే, మీరు ఎంత అయితే శాలరీ సంపాదిస్తున్నారో, లేదంటే నేను కారు కొన్నాను, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాను, నేను చాలా అంటే చాలా జీవితంలో సంతోషంగా ఉన్నానని ఇలా రాసుకోండి. అదే లవ్ మ్యారేజ్ గురించి అనుకోండి, మేము పలానా చోట షాపింగ్ చేశాము, మాకు డైమండ్ రింగ్ కొనిచ్చారు, లేదంటే ఆ పర్సన్ గురించి, లేదంటే బీచ్కి వెళ్ళామన్నా సరే, ఎంజాయ్ చేశామన్నా సరే, వీడియో కాల్లో ఎంతసేపు ఎన్ని గంటలు మాట్లాడుకున్నా సరే ఇలా రాసుకోండి. మీ కోరికలు ఏదైనా సరే మీ పేరు, థ్యాంక్ యూ అని రాసి, మీ కోరికను స్క్రిప్టింగ్ రాస్తూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా రాయండి. మీకు ఏ విధంగా అయితే మీకు ఉందో ఆ విధంగా రాయండి. అలా మీకు ఏ విధంగా అయితే సంతోషంగా అనిపిస్తుందో ఆ విధంగా రాయండి. అలా రాసిన తర్వాత ఉదయం నిద్ర లేవగానే స్క్రిప్ట్ని చూడండి, మళ్ళీ చదవండి, లేదంటే రాత్రి పడుకునే ముందు ఒక్కసారి అది చదవండి. మీరు రాసింది మీరే చదివితే ఇలా కంటిన్యూస్గా 40 రోజులు చేయండి. రాత్రి పడుకునే ముందు, ఉదయం మీరు లేవగానే ఇలా 2 సార్లు చేయండి. మీరు డైరీలో కానీ, బుక్లో కానీ, పేపర్ మీద కానీ రాసినా సరే స్క్రిప్ట్ మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. మీరు ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. మీరు ఉదయం లేవగానే మీరు సంతోషకరమైనటువంటి మీరు రాసుకున్న మాటలు మీరు చదువుతారు కదా, మీ మనసు, ఆలోచన అంతా కూడా చాలా సంతోషంగా ఉండి, మీరు ఏ పని చేయాలనుకున్నా సరే కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా పాజిటివ్గా అనుకోవడం వల్ల మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో తప్పకుండా సాధించగలుగుతారు. ఇలా 40 రోజుల్లోనే మీకు ఫాస్ట్గా రిజల్ట్ పొందుతారు. నమ్మకంతో చేయండి. మీరు యూనివర్స్కి నా దగ్గర ఏమీ లేదు, నాకు అసలు ఏమీ జరగడం లేదని నెగిటివ్ థాట్స్తో చెప్పుకుంటే అది ఎప్పటికీ కూడా జరగదు. కాబట్టి అన్నీ కూడా నాకు బాగా జరుగుతున్నాయి, నా దగ్గరికి, అంటే నేను ఏది కావాలనుకుంటే నా దగ్గరికి వస్తుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఇంత జీతం వస్తుంది,
నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు చాలా సపోర్ట్గా ఉంటారు అని ఎప్పుడు కూడా ప్రతినిత్యం కూడా ప్రతినిత్యం పాజిటివ్గా రాసుకొని పాజిటివ్గా మొదలు పెట్టండి. మీకు తప్పకుండా ఇలా 40 రోజులు కనుక చేసినట్లయితే ఆ ఫలితం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి ఏం చేసినా సరే నమ్మకంతో చేయండి. పాజిటివ్గా మంచిగా ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిపై నమ్మకంతో ఉండి ఈ చిన్న పనిని కనుక మీరు చేసుకున్నట్లయితే అమ్మ అనుగ్రహంతో మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.